నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండవ విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం రసావత్తరంగా సాగుతోంది. ప్రతి గ్రామ పంచాయతీలో అధికార పార్టీ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. భువనగిరి మండలం బోల్లేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోదా భాగ్యలక్ష్మి పోటీ చేస్తున్నారు. వారు గ్రామంలో ఉన్న మహిళలతో ఉత్సాహం, యువకులతో ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బోల్లేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బీసీలకు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందన్నారు. స్థానిక కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో హెచ్ఎండిఏ నిధులతో 80 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. సర్పంచ్ తనను గెలిపిస్తే గ్రామాన్ని మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. మాది బొల్లెపల్లి గ్రామము, భువనగిరి మండలము, యాదాద్రి జిల్లా. గోదా భాగ్యలక్ష్మి మల్లేశం. మమ్మల్ని బొల్లెపల్లి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరచురు. ఇప్పటికీ మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంది, ఎమ్మెల్యే ఉంది, మార్కెట్ చైర్మన్ ఉన్నాడు. ఇప్పుడు మేము సర్పంచ్గా గెలిస్తే ఊరికి ఎన్నో సేవలు చేస్తాము. ఇప్పటికి 2 కోట్ల నిధులు తెచ్చినాము, గౌడ సంఘం తెచ్చినాము, సీసీ రోడ్లు తెచ్చినాము. నన్ను అందరూ మీ ఓటు వేసి గెలిపించిన సర్పంచ్గా గెలిపిస్తే ఇంకా 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 ఎమ్మెల్యేతో కొట్లాడి తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. అభ్యర్థిగా గోదా భాగ్యలక్ష్మి మల్లేశం గారిని బీసీ కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనే ఆశయంతో ఉన్నటువంటి, నిజానికి బొల్లెపల్లి జనరల్ మహిళ అయినా కానీ ఒక బీసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకు బొల్లెపల్లి గ్రామ ప్రజలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఘన విజయంతో గెలిపించాలని మనవి చేస్తూ, మరియు అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ ఫండ్స్ నుంచి దాదాపుగా ఒక 80 లక్షల నిధులు తేవడం జరిగింది. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ ఒక 20 లక్షలతోటి మంజూరు ఆల్రెడీ చేయడం జరిగింది. మరి అదే కోఆపరేటివ్ బ్యాంకు సొసైటీ బిల్డింగ్ 25 లక్షలు ఆల్రెడీ మంజూరు అయినది. ఇక్కడ నుండి భువనగిరి ఎమ్మెల్యే సహకారంతో ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ బాబురావు గారితో, మరి అదేవిధంగా ప్రభుత్వం ఉన్నందున ఇంతకుముందుకు మన గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు ఒక 35 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యడం జరిగింది. ఆల్రెడీ 2-3 గృహప్రవేశం జరగడం ఏమైంది. నిధులు గిట్లా ఎప్పటికప్పుడే వాళ్ళకు అకౌంట్లో పడడం జరుగుతున్నది. ఇటువంటి అన్ని విధాల బొల్లెపల్లి గ్రామ ప్రజలకు మేము అందుబాటులో ఉంటాము. అందరికీ ఎప్పుడు ఎల్లవేళలా ఉండి కృషి చేస్తాము. మమ్మల్ని గెలిపిస్తే మీ యొక్క సమస్యలను పూర్తిగా తీర్చిదిద్దుతాము. మేము అధికారం ఎమ్మెల్యే గారితో కొట్లాడి మా గ్రామానికి ఇంకేమన్నా ఉన్నా కానీ తీసుకొచ్చి అన్నీ పూర్తి చేసే బాధ్యత మాది. అదేవిధంగా మహిళా సంఘాలకు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం జరుగుతుంది, వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు పెద్దపీట వేయడం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యము. ఈ విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. మీరందరూ కలిసి భాగ్యలక్ష్మి మల్లేష్ గౌడ్ని గెలిపించగలరని మనవి చేస్తున్నాం.